కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ విషయాలు మనము గత వారాలలో ధ్యానాంశములుగా ధ్యానించాం. ఈరోజు 22వ వచన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 22వ వచనములో ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఈరోజు ధ్యానాంశం ఇది. ఏ సంఘమైనా, ఏ ఆత్మీయుడైనా, ఎలాంటి వారైనా పరిశుద్ధుల సమూహములో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా చాలా విషయాల్లో మనం ఆలోచించాలి. అందులో దైవిక గుణాలను సంపాదించుకోవడానికి కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఈ విషయంలో ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండండి అనే మాట దగ్గర 4వ పాయింట్ వేసి అక్కడ కీడుగా కనబడు ప్రతిదానికి అని రాయబడింది చూడండి. కీడుగా కనబడు ప్రతిదానికి మీరు ఏం చేయాలంటే దూరముగా ఉండాలి. ఇక్కడ ఒక దాని గురించి రాయించాడు. మరలా పైన 15వ వచనంలో చూడండి, ఒక మాట ఉంది అక్కడ, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకోండి. అక్కడో మాట రాయబడింది. ఈ పైన 15వ వచనంలో ఉన్న భాగం ఏంటంటే కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూసుకోండి అంటే అది వ్యక్తిగతమైనది. అది వ్యక్తిగతమైనది. ఎవడో ఒకడు నాకు కీడు చేశాడు, నాకు అన్యాయం చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు కనుక వాడు చేశాడు గనక వాడికి చేసినట్టే నేను కూడా చెయ్యాలి, వాడు ఎలాగైతే ప్రవర్తించాడో అలాగే నేనే ప్రవర్తించాలి నువ్వు అనుకోవద్దు అని వ్యక్తిగతంగా చెబుతున్నాడు ఆ మాట. వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను కూడా వాడికి అన్యాయం చేస్తాను, ఇది నువ్వు చెయ్యొద్దు అనేటువంటి మాటకు అర్థం అది. ఈ కింద 22వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి విధమైన కీడుకు నువ్వు దూరంగా ఉండు అన్నాడు. ఏంట కీడు అంటే ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏదైతే కీడు అనిపిస్తుందో దానికి నువ్వు దూరంగా ఉండాలి. వ్యక్తిగతమైన కీడు ఎంత ప్రమాదమో సంఘానికి హాని కలిగించే కీడు కూడా అంతకన్నా ప్రమాదం. వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడవే చెడిపోతావేమో కానీ సంఘానికి హాని కలిగితే మాత్రం సంఘమంతా కూడా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు అంటే సంఘం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. సంఘానికి శరీరం ఎవరు? ఆయనే. ఆ శరీరములో అవయవాలు మాత్రం మనం. కాబట్టి అవయవాలలో దేనికైనా ఒక దెబ్బ తగిలితే శరీరం అంతా ఎట్లాగైతే బాధపడుతుందో సంఘములో జరగకూడదు ఏదైనా జరిగితే సంఘమంతా కూడా ప్రభావం పడుతుంది. కనుక మీరు అట్లా చేయొద్దు, మీరు అలా ఉండొద్దు అని చెబుతూనే మీరు దానికి కీడునగా కనిపించే దానికి మీరు దూరంగా ఉండండి అన్నాడు. అక్కడేమో వాడు కీడు చేశాడని నువ్వేమి చేయొద్దు, అది అన్యాయం. ఇక్కడ నువ్వు కీడుగా కనపడుతుంటే దూరంగా ఉండు అన్నాడు. ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు కొన్ని విషయాలు మీకు. అసలు దేనికి మనం దూరంగా ఉండాలి, ఏదైతే ప్రమాదకరమైంది అనే విషయాల్లోనికి మనం వెళ్తే చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచన భాగం చూడండి. దేనికి మనం దూరంగా ఉండాలి, ఏది కీడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ఇందులో మొదటి మాట ఏంటంటే ధనాన్ని ఆశిస్తే అది కీడు. ధనాన్ని ఆశిస్తే అది కీడు. ఏ సంఘములోనైనా కూడా ఎక్కడైనా కూడా ధనాపేక్ష కలిగినటువంటి మాటలు మాట్లాడినా, ధనాన్ని ఆశించి మాట్లాడినా అది కీడే. ఆ కీడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించదు, సంఘానికి హాని కలిగిస్తుంది. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి అంటున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు ఈ మాట? మరి ఈ మాటను అర్థం చేసుకుని ఇలాగ ఆలోచిస్తే ఈ రోజున ఏదైతే కీడు అని దేవుడు అన్నాడో ఆ కీడును ఏం చేశారంటే దగ్గరికి తెచ్చుకున్నారు. ప్రజలకు కూడా హంగులు ఆర్భాటాలు కావాలి, మంచి మంచి ఏసీలు కావాలి, మంచి అందమైనటువంటి విధంగా కనబడాలి కదా, వెనకాల పొగలు వచ్చేస్తూ ఉండాలి, ఎదర మంచి డిస్కో లైట్లు వస్తూ ఉండాలి, ఆ తర్వాత మంచి అందంగా మేకప్లు వేసుకోవాలి, పాస్టర్లు మేకప్లు వేసుకోవాలి, పాస్టర్లు కూడా మేకప్లు వేసుకుంటే అప్పుడు వీళ్ళు కూడా అలా మేకప్లు వేసుకుని రావడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో కీడని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కీడును ప్రేమించి అక్కడికి వెళ్తా ఉన్నారు. సంఘములు ఇలాగ కీడును ప్రేమించి, ఏ కీడు?
ధనాపేక్ష అనేటువంటి దానిని ప్రేమించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు దుర్బోధలుగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? ధనం మీద ఉంది. కాబట్టి వాళ్ళ బోధ దేని మీద వస్తుంది? ఇప్పుడు ధనం మీదే వస్తుంది. వారు మాట్లాడే ప్రతి మాట కూడా దేని మీద వస్తుంది అంటే డైరెక్ట్గా ధనం మీదే వస్తుంది. ప్రభువునేమో పక్కకు తోసేశారు, కానీ ఇవన్నీ వచ్చాయి. మరి ఇవన్నీ దేనికి అనుకుంటున్నారు? ధనాపేక్షను ఆశించి చేసేవే. మెమొరీ కార్డులతో సహా అమ్ముతున్నారు. చిన్న మెమొరీ కార్డు పెట్టి ఇందులో నీకు వాక్యం వస్తుంది అంటున్నారు, అమ్ముతున్నారు. పుస్తకాలు అమ్ముతున్నారు కదా. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కూడా మీరు ఇచ్చేది మాకు సరిపోవటం లేదని డైరెక్ట్గా దశంభాగాలు పట్టరండి అంటున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సూట్లు బూట్లు వేసి నడుక్కుంటే బాగుంటుందా? చిరుపుని చొక్క వేసుకుని బాబాయ్య నాకు ఏమన్నా పెట్టనంటే అదో రకంగా అందంగా ఉంటుంది. కానీ సూట్లు బూట్లు వేసుకుని మరి నువ్వు నాకు ఎత్తలేదు, నేను చచ్చిపోతున్నానంటే మరి అది ఎట్లా ఉంటుంది? అంటే ఇదంతా కూడా ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ఎక్కడైనా ఏ సంఘంలోనైనా వాళ్ళు ఎవరైనా కావచ్చు, విశ్వాసుల, పెద్దల, పరిచారకుల, సేవకురాండ్రు ఎవరైనా కావచ్చు, కానీ సంఘాన్ని ఆశిస్తున్నారంటే అది కీడు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండమంటున్నాడు. అక్కడే కాదు, ఇక చాలా చోట్ల ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటివన్నీ. రైట్. రెండోది కూడా చూద్దాం. రెండోది తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచన భాగం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు ఈ మాటలను బహుగా ఎదిరించెను అన్నాడు. ఎవరితను? ఎవరమ్మ ఇతను? అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడంట. ఏం చేశాడు కీడు అంటే, వీడు దేవుని యొక్క మాటలను ఎదిరించాడు, దేవుని పరిచర్యను ఎదిరించాడు. అంటే మీరు ఎట్లా దాన్ని ఆలోచించాలంటే, దేవుని పరిచర్యను వ్యతిరేకిస్తే, ఎదిరిస్తే అది కీడు. దేవుని పరిచర్య మంచిగా, అందంగా, నీతిమంతంగా, దైవికంగా జరుగుతున్నటువంటి పరిచర్యను, సేవకుని ఎదిరిస్తే అది కీడు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. అక్కడ పౌలు గారు సువార్త పరిచర్య చేస్తున్నాడు, అద్భుతంగా చేస్తూ ఉంటే ఆ పరిచర్యకు అడ్డబడ్డాడు ఈ అలెగ్జాంద్రు అనేటువంటి కంచరివాడు. అడ్డబడి అతన్ని ఎదిరించాడటండి. మా మాటలను బహుగా ఎదిరించాను. వారితో మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ భయపడి పారిపోయారట. చూసి దేవుని మాటలను ఎదిరించాను. ఈ రోజున కూడా చెప్పండి, మంచిని ఎదిరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే లెక్కలేనంతమంది ఉన్నారు. చెడును ప్రోత్సహించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ మంచిని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నిజమైన వాక్య పరిచర్యని వ్యతిరేకించి దూషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అన్నాడు. కఠినంగా, అందంగా ఖండించి బుద్ధి చెప్పి వాక్యం చెప్పే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ వాక్యాన్ని వింటారా? ఎవరైనా వాళ్ళ వాక్యాన్ని వింటారేంటి? మీకు ఆశీర్వాదాలు, దీవెనలు అవి ఇవి అంటే సమృద్ధిగా వింటారు కదా. అసలు ఇక్కడ చెబుతూ ఉంటే మీరు అక్కడ కన్నీళ్లు కారితే ఎడితే ఉంటాయంటే బరకాలన్నీ తడిసిపోతాయి కింద. ఏడవరా అంటే మరి అది మంచేనా? అది నిజమైన పశ్చాత్తాపమేనా? అది కీడు కదా మరి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలెగ్జాంద్రు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? చాలా మంది ఉన్నారు. వీళ్ళు పరిచర్యను వ్యతిరేకిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. పౌలు గారు మెసేజ్ చెప్తుంటే, సువార్త చెప్తుంటే ఆయన్నే ఎదిరించాడట. ఇలాంటి వాడు కీడు కలగజేసేవాడు. ఇలాంటి వారికి మీరు దూరంగా ఉండాలి, అంతేగాని గుంపు కట్టకూడదు. ఇది సంఘ విద్రోహ శక్తి అంటారు. అలాంటి కోవకు చెందిన ఇలాంటి వాళ్ళు కనుక వీళ్ళు సంఘంలో చిచ్చులు పెడతా ఉంటారు. ధనాన్ని ఆశించినా చిచ్చులు పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిజమైన వాక్యం ఆ వాక్యపు హృదయంలోనికి వెళ్తూ ఉంటే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, తట్టుకోలేక వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. కనుక అది కూడా కీడు. గడిచిన శుక్రవారం చెప్పాను, ఎవరైతే మనకి బుద్ధి చెప్తారో వారు మనల్ని ప్రేమించి మనకి బుద్ధి చెప్తారు. ప్రేమించిన వాళ్ళే బుద్ధి చెబుతారు. ప్రేమ లేని వాళ్ళు నాకెందుకని పోతారు, పట్టించుకోరు. అసలు నువ్వు ఎలా పోతే నాకెందుకు అంటారు. కనుక ప్రేమ కలిగిన వారు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. దేవుని యొక్క మాట మన మీద ప్రేమ ఉంది కనుకనే తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడు?
మనకి బుద్ధి చెబుతున్నాడు. ప్రేమ ఉంది కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బుద్ధి చెప్పారు. శిష్యులు అన్నారు రోజున, అయ్యో ప్రభా, మేము ప్రార్థన చేస్తే పోవట్లేదంటే అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటాను నేను అన్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు వారు. ఎంతకాలం మీతో ఉంటాను నేను, మీరు నేర్చుకోవద్దా, మీకు రావద్దా, సరిగా ప్రార్థన మీరు చేసుకోవద్దా, వాక్యాన్ని మీరు అందించొద్దా, అల్ప విశ్వాసులారా అన్నాడు. గండించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ఏముండి చేశాడు ఆయన అంటే ప్రేమ ఉండే చేశాడు. రైట్. మరి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకోకూడదు. వందనాలు అయినా బాగున్నావా, వందనాలక్క బాగున్నావా, రా అక్క కూర్చక్క, ఏంటంటే చూసావక్క పాస్టర్ గారు ఏమంటాడు చూసావక్క, ఈ పాస్టర్ ఏమంటుందో చూసావక్క, అయ్యో మన సంఘంలో ఉంటదే, అన్నిటికీ తగుదనమ్మా అని మీదకి వచ్చేస్తా ఉంటది, అన్నిట్లోనూ దూరిపోతూ ఉంటది, నేనే పెద్ద హీరోయిన్ అనుకుంటా ఉంటది, మరి మనమందరం ఎంత కష్టపడిన వాళ్ళు, మనం ఏమో అక్క అని ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళు ఇంటి దగ్గరికి రానివ్వకండి. ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళని ఇంటి దగ్గర రానివ్వకండి. వీళ్ళకి ఏడు చేసేవాళ్ళు. మరి ఎలాంటి వాళ్ళు రానివ్వాలి? అక్క ఈరోజు మనం వాక్యం నేర్చుకున్నాం కదా, ఆ వాక్యం నాకు ఇలాగ అర్థమైంది, నీకేం అర్థమైందో చెప్పు, ఈ మాట నాకు ఇలాగ అర్థమైంది, మరి నీకు ఎలాగ అర్థమైందో చెప్పు, ఇందులో ఇంకేమైనా మంచి మాటలు నేర్చుకుంటే బాగుంటుంది, ఓ పాట పాడుకుందాం అక్క, నాతో పాటు కలిసి సహవాసం చేస్తావా, ఫ్రెండ్షిప్ చేస్తావా? వీళ్ళు మేలు చేసేవాళ్ళు. నువ్వు తానా తందానా అని చెడు మాటలు చెప్పేవాళ్ళు నీ కొంపకొచ్చి నీకేవేవో చెబుతూ ఉంటే అలాగా 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 నువ్వు కొడతా ఉంటే నీ టైం పాడవుతుంది, నీ ఆత్మీయ స్థితి పాడవుతుంది, నువ్వు మేలు చేయాల్సింది పోయి కీడులోకి వచ్చేస్తావు. అప్పుడు అక్కడ దురాత్మ వస్తుంది, పరిశుద్ధాత్ముడు ఉండడు అక్కడ, దురాత్మ వస్తుంది. చాలా ప్రమాదకరమైంది. కనుక నువ్వు ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది మేలుకరమైనటువంటి మాటలుగా ఉండాలి. అలెగ్జాండర్ అలాగే చెడగొట్టాడు అక్కడ. పౌలు గారిని బహుగా ఎదిరించాడంటే వాడు ఎంత శక్తిమంతుడు చూడండి, అపవాది. మంచి మాటలు చెప్పేవాడిని. కనుక చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. రెండో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చదువుతాం చూడండి. ఓకే, ఇది మీకు ఉపోద్ఘాతం లాంటిది అనమాట. రెండో మాట అయిపోయింది కదా, మూడో మాట ఇంకా నేను చెప్పలేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12, 14 చదవండి. ఇప్పుడు కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించాల్సి వచ్చిందంటే ఇదేం పరిస్థితులు అంటే ఏది కీడో ఏది మేలో వివేచన శక్తి మనకు కావాలంటే వాక్యం పట్ల అవగాహన కావాలి. ఒకవేళ అవగాహన లేదనుకోండి, మనము అది ఏదైనా నమ్మేస్తాం. అందుకే ఆయన ఏమంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా మారిపోవాలి, బోధకులుగా మారాలంటే అనేక విషయాలు మీకు వచ్చేసేయాలి, మీకు బైబిల్ మీద అవగాహన రావాలి. అది తప్పు ఇది తప్పు ఇది తప్పు అంటా నువ్వు కూర్చున్నావు అనుకో, ఇక నీకు ఏం వాక్యం అర్థమవుతుంది, ఎవరేం చెప్పినావు నిజమే కాబోలనుకుంటావు కదా. ఆ కింద మాట కూడా చదివితే 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారంటే, వయసు వచ్చినంటే ఏ వయసు వెళ్ళు, శారీరక వయసు కాదు, ఇది స్పిరిచువల్ ఏజ్ అన్నమాట. ఇది అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగినటువంటి వయస్సు. అర్థమవుతుందో తల్లులారా? మీకున్నటువంటి పరిధిని బట్టి ఇప్పుడు నీకు ఎంత వయసు అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నీవు వండుకున్న వయసు చెప్తావు. మరి నీ ఆధ్యాత్మిక వయసు ఎంత అంటే నువ్వు బాప్తిసం తీసుకుని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్నాళ్ళయింది, ఎప్పుడు బాప్తిసం పొందావు? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వేమి నేర్చుకున్నావు? వాక్యం నీకేమర్థమైంది? ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్పగలుగుతున్నావా? వాళ్ళకి ఏమన్నా 4 మాటలు చెప్పగలుగుతున్నావా? కనీసం ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి నా కోసం అంటే ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇది కూడా నీకు చేత కావటం లేదంటే నువ్వు కీడు తెచ్చుకునేటువంటి వయసులో ఉన్నావు. అది మేలో కీడో తెలియని వయసులో ఉన్నావు. వయసు వచ్చిన వారు అని అంటే నీ ఆధ్యాత్మిక వయసు ఎంత వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాట. అది నువ్వు వివేచించాలి. వివేచింపకపోతే నీ జ్ఞానేంద్రియములు మూతబడిపోని అని అర్థం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నావంటే ఈ పాటికి ఎంత డెవలప్ అయిపోవాలి. ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించగలిగావు? నీ వయసు ఎంత ఇప్పటికి? నువ్వు పుట్టి ఏ సంవత్సరంలో నువ్వు పుట్టావు అంటే ఏ సంవత్సరంలో నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందేవన్నదని అర్థం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు రక్షించావు? ఎంతమందిని కాపాడావు? ఎంతమందిని కీడు నుండి బయటకు తీసుకురాగలిగావు? ఇది నువ్వు ఆలోచించాలి. ఇది నీకు అర్థం కాకపోతే తప్పనిసరిగా మోసపోయేటువంటి ప్రమాదము ఉంది. ఈరోజు చూడండి, యూట్యూబ్లో అందరూ కొట్టుకుని చేస్తున్నారు కదా. పేరు చెప్పి ప్రభు పేరు మీద బతికి, ప్రభు ద్వారా బతికి, ప్రభు ద్వారా ఉండి ఇప్పుడు బిచ్చగాడనే స్థాయికి వెళ్ళిపోయారంటే దౌర్భాగ్యులు కదా వీళ్ళు. మరి ఏది మేలో ఏది కీడో తెలియకపోతే మనకి ఎలాంటి దౌర్భాగ్యుల మాటలు కూడా నమ్ముతాం కదా, నమ్మమా? అందుకని మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలన్నాడు? బోధకులుగా ఉండాలంటే ఒకరికి చెప్పే స్థాయికి మీరు ఎదగాలి. మీరు వయసు వచ్చిన వారు అభ్యాసం చేసుకోవాలంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ప్రభువుని నమ్ముకుని అట్లాగే ఉంటే ఎలాగా? ఎప్పుడు ఎదుగుతారు? ఎప్పుడు ఎదుగుతారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎవరొకరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండాలి మన ఇంటికి వచ్చి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ప్రార్థన చేస్తూ ఉండాలి. నీకు నువ్వు చేసుకోవడం చేత కాదు, నీకు రాదు, నీకు అర్థం కాదు. నీ మీద నువ్వు ఆధారపడి దేవుని మీద, ప్రభువు మీద ఆధారపడడం కూడా చేత కాదు. ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా ఇదే జీవితం ఇలాగే ఉంటే దాన్ని ఏమంటారు అంటే నీకు అభ్యాసము లేదు. నీకు వయసు వచ్చింది కానీ నీలో ఎదుగుదల లేదు. నీకు ఎదుగుదల లేదు నీలో. ఎంత మోసపోతున్నామో అర్థం కావాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ప్రతి విధమైన కీడుకు మీరు ఎలా ఉండాలి? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండంటే మనం కావాలని పెంట అంతా తెచ్చుకుని ఇంట్లో పోసుకుంటున్నాం, కావాలని తెచ్చుకుని పోసుకుంటున్నాం పెంట. అంతేకాదు చూడండి, మరి పేతురు గారు కూడా చెప్తారు మంచి మాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12 వచ్చిన భాగాలు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఎక్కడున్నాయంట? ఆయన కన్నులు ఎక్కడున్నాయి? నీతిమంతుల మీద. ఆయన చెవులు ఎక్కడున్నాయి? నీతిమంతులు చేసే ప్రార్థన వైపు ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అంటున్నాడు. ప్రభు ముఖము కీడు చేయే వారికి వ్యతిరేకంగా, విరోధంగా ఉందని అర్థం ఏంటి? కీడు చేసే జాబితాలో, కీడు చేసే లిస్టులో నువ్వు ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. నీలో ఎదుగుదల లేదు, అభ్యాసం లేదు, నేర్చుకుందామన్న ఆశ లేదు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటున్నావు. ఎదిగే పరిస్థితి లేదు. నువ్వు ఎదగాలి మొర్రో అంటే నీకు అర్థం చేసుకోవాలి. సీరియస్గా ఉండాలి ఈ విషయాల్లో. నువ్వు కీడుకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కీడుకు దగ్గరగా ఉంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు అంటున్నాడు. కనుక అభ్యాసం వచ్చిన వారు, లేదంటే వయసు వచ్చిన వారు ఏది కీడో ఏది మేలో వివేచించేటువంటి ఆలోచన రావాలంటున్నాడు. లేకపోతే మోసపోతాం. ఎవరైనా మనకు ఒక వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని మాట చెప్తున్నప్పుడు, మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడతాము అది ఇది అని అన్నారంటే ముందు ప్రార్థన చేయమనాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో, దేనికోసం ప్రార్థన? ధనాన్ని ఆశించి చేస్తున్నాడా, లేదంటే దుర్బోధన చెప్పడానికి ఆశించి చేస్తున్నాడా, లేదంటే మనలను కిడిలోకి నడిపించడానికి చేస్తున్నాడా? మనకు అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి విషయాలు. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా అసలు నువ్వు నీ యొక్క విషయాలు ఏంటి చెప్పు, నువ్వు ఏ సంఘానికి వెళ్తావో, నువ్వు వెళ్ళే సంఘంలో బోధ ఏంటి, అసలు మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళు ఇంట్లో కూడా రానివద్దన్నాడు కదా దేవుడు. అర్థం చేసుకోవాలి. ఎవరమైనా ఎలాంటి వాళ్ళమైనా దైవికంగా దేవుని సన్నిధిలో కరెక్ట్గా మనము ఉండగలగాలి. అది కీడు అంటే తప్పనిసరిగా దాన్ని దూరంగా నెట్టేయాలి. ఎన్ని చెప్పాను? 4 ఎక్కడ చెప్పాను? 2 చెప్పాను. మొదటిది ధనాపేక్ష, ధనాన్ని ఆశిస్తే అది కీడు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. 2 వాక్యమును ఎదిరించి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, అలక్షంద్రులు లాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. అంతేకాదు అది కీడ మేల మనం వివేచించే జ్ఞానం ఉండాలి. ఎందుకు అనంటే కీడు చేసేవారికి దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి 3వ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 3వ విషయంలో యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని చూడండి. వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు
అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు తెలిసి ఈ మాట? దియోత్రిఫీ అనేటువంటి ఒకడు ఉన్నాడు అక్కడ సంఘములో. వాడు యోహాను గారు మాట కూడా వింటలేదంటాడు. యేసుక్రీస్తు ప్రధాన శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారు, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు కదా, ఆయన మాట వింటలేదంటాడు. వాడు వినకపోవడానికి కారణం ఏంటంటే వాడు సంఘములో ప్రధానత్వాన్ని కోరుకుంటాడంట. ప్రధానత్వం అంటే సంఘమంతా నా చెప్పు చేతుల్లో ఉండాలి, నేను చెప్పింది సంఘం వినాలి, నేనేం చెప్తే అదే రైటు. మీరు యోహాను గారు అయితే ఏంటి, పేతురు గారు అయితే ఏంటి, మీరెవరైనా కావచ్చు, కానీ నేను చెప్పిందే వినాలి, నాకు ప్రధానత్వం కావాలి, నాకు పీఠం కావాలి, నాకు అధికారం కావాలంటున్నాడు వాడు. ఎవరైతే సంఘంలో ఉండి అధికార కాంక్షతో ఉంటారో అది కీడు. అది మూడో మాట. ఎవరైతే సంఘములో అధికార కాంక్షతో ఉంటారో అది కీడు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి అన్నాడు. మీకు లీడర్ అంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మీరు లీడర్ అంటే వాళ్ళ మీద పెత్తనం చేస్తారని కాదు, నాయకత్వం వహించి నడిపిస్తారని. క్లాసులో ఒక 30 మందో 40 మందో ఉంటారనుకోండి, 30 మంది 40 మంది ఉన్నప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. టీచర్ వచ్చేదాకా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. అసలు వాడు చేయాల్సిన పని ఏంటి అని అంటే, అప్పటి వరకు చదివినటువంటి పాఠాన్ని మీకు ఏమైనా వచ్చిందా లేదా అని చక్కగా వాళ్ళని అడగాలి. ఆ తర్వాత వాళ్ళు వచ్చే లోపల వీళ్ళందరినీ కూడా సముదాయించి, ఒరే బుక్ తీసుకోండిరా, చదువుకోండిరా, లేదంటే టీచర్ గారితో చెప్తాను అని చెప్పి వాళ్ళని మెయింటైన్ చేయాలి. వాళ్ళు అలర చేయకుండా వాళ్ళని సముదాయించుకుంటూ రావాలి. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయడానికి ఎవరికి హక్కు లేదు. అది క్లాస్ లీడర్ చేసేటువంటి పని. సంఘంలో సంఘ పెద్ద అంటే ఏంటి? నేను సంఘ పెద్దనే, నేను చెప్పండి మీరు చేయండి అని చెప్పడానికి కాదు. అక్కడ సంఘ పెద్ద అంటే సంఘంలో ఉన్నటువంటి మంచి చెడ్డలు చూసుకునేవాడు. ఎవరెవరు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, కష్టపడుతున్నారా, కష్టపడలేదా, వస్తున్నారా, రావటం లేదా, చదువుకున్నారా, చదువుకుంటలేదా, పడిపోయారా, నిలబడ్డారా, కుంటుతున్నారా, లేదా జ్వరం వచ్చి చచ్చిపోయారా అనేది సంఘ పెద్ద ఆలనా పాలన చూసుకోవాలి. చూసుకుని వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుని దాన్ని తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ విషయాన్ని సంఘ కాపరి దగ్గర తీసుకెళ్ళాలి. అది డ్యూటీ. ఇది మానేసి సంఘంలో ఏం కోరుతున్నాడంట? ప్రధానత్వం కోరుతున్నాడంట. పాస్టర్ గారు, మరి మీరు పాస్టర్ గారు అవుతే ఉండొచ్చు, కానీ మీ పక్కన నాకు కూడా కుర్చీ కావాలి. ఇది దాని అర్థం. ఇలాగే పోరాడి ఓడి ఒక్క తంతంతే వచ్చి భూమి మీదకి పడ్డాడు. ఎవడాడు? దుష్టుడైన అపవాది. అసలు వాడికి ప్రభు దగ్గర గొడవ ఎందుకు వచ్చింది? వాడు దేవుని దగ్గర ఉంటే దేవుడు వాడికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. దేవుడు అపవాదికి ఎంత ఆధిపత్యం ఇచ్చాడంటే, మనం పాటలు పాడుతున్నాం చూసారా, అలాగ వాడు సకల వాయిద్యాలు వాయిస్తూ ఉంటుంటే మైమరిచిపోయేవారంట పరలోకంలో. ఎవడాడు? ఈ లూసిఫర్ అనేటువంటి దేవదూత. అంత ఆనందంగా మైమరిచిపోతా ఉంటే అందరూ చూసి, ఆహా లూసిఫర్ దూత నువ్వు సూపరహ అన్నారంట. ఎప్పుడైతే సూపరహ అనేటప్పటికి ఇంకా మనోడి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు నా ముందెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరైనా నీ ప్రసంగం సూపర్ ఉంది అని అన్నారనుకోండి, ఇంకా పాస్టర్ గారు ఎందుకు, అసలు నువ్వు చెప్తేనే బాగుంటుంది పాస్టర్ గారి కన్నా అన్నారంటే ఇంక నువ్వు ఎక్కడుంటావు? అక్కడ ఎక్కడుంటారు? ఇక అసలు మామూలుగా భూమి మీద ఉంటారా? గాల్లో అలా తేలిపోరా కదా? పాస్టర్ గారి కన్నా నువ్వే బాగా చెప్తున్నావు. మరి చాలా సంఘాలు చెడిపోవడానికి కారణం ఇదే. చాలా సంఘాలు కూడా చెడిపోవడానికి కారణం ఇదే. ఎవరైనా పాస్టర్ గారు ఈ బిడ్డ సంఘానికి న్యాయం చేయగలడు, మంచి మాటలు చెప్తాడు, దేవుని ఆత్మతో నింపబడతాడని సేవకుడు తీసుకొచ్చి నిలబడిన వాడు ఏం చేశాడంటే, ఆ ఘనతను తెచ్చుకోవడానికి ప్రయాసపడి సేవకుని తొక్కేసి సంఘాన్ని 3 మొక్కలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాడు కూడా, అపవాది కూడా అలాగే చేశాడు. అలాగే చేస్తే దేవుడు అన్నాడు, నాయన ఏంటి నీ సంగతి అంటే, నువ్వేనేంటి, నేను లేనేంటి, కాబట్టి నీ పక్కన నాకు కూడా కుర్చీ కావాలి. ఎలాంటి కుర్చీ అనుకుంటున్నావు? నీకన్నా ఎత్తుగా ఉండాలి కుర్చీ. రక్షణరాజు తింటున్నావా? అధికార కాంక్ష, దాహం. అంటే ముఖ్యమంత్రి కుర్చీ మీద ఎంతమంది కూర్చోాలనిపిస్తుంది? నిలబడుతుందా? ఈ అధికారాన్ని ఎవరు ఇవ్వాలి? నువ్వు కూర్చోవడానికి కూడా అధికారం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. కానీ నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టావు అంతే. ఆ కుర్చీ ఆయిందే, నిలబడిన నేను ఆయిందే, నిలబడిన నేల కూడా ఆయిందే. టాప్ లేసిపోద్ది ఒక్కొక్కడికి ఇష్టానుసారంగా ఉంటే కదా.
కాబట్టి సూట్లు బూట్లు వేసుకుని రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి చాలా ప్రమాదం ఉంది. ప్రధానత్వం అనేది దేవుడిస్తేనే రావాలి. మనుషులు ఎవరు దాన్ని ఇవ్వలేరు. ఎంతమంది పోటీ పడ్డారు తెలుసా? మన మకుడుగా పరిచారకురాలుగా ఒక పెద్దగా ఒక విశ్వాసిగా తన సంఘంలో కూర్చోబెట్టి ఆయన శరీరంలో నిన్ను ఒక భాగం చేసుకుని ఒక అవయముగా నిన్ను అందులో పెట్టుకున్నాడంటే ఏమర్హత ఉందని చెప్పండి? ఏమర్హత ఉంది మనకి? ఆయన పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులం. ఆయన కల్మషం లేనోడు, మనం ఒంటి నిండా కల్మషమే. ఆయన అతి స్వచ్ఛమైన మనస్సు గలవాడు, మనమా పరమ దుర్మార్గులం. అలాంటి మనలను ఆయన శరీరంలో భాగం చేసుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం మనకి! ఏం అర్హత ఉందని చేసుకున్నాడు మహానుభావుడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభువుని ఆరాధించడం మానేసి, లేదు నాకు అధికారం కావాలి, ఎవరైనా వచ్చి నువ్వు చేసేది తప్పురా, ఇలా నువ్వు చేయకూడదంటే నోర్మే, నువ్వు మాట్లాడడానికి వీలు లేదని అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వెలేస్తున్నాడంటండి వాడు. అక్కడ ఆటంకపరచుతూ సంఘములో ఉన్న వారిని వెలివేయుచున్నాడు అన్నాడు. వెలేస్తాడంటండి. ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాడిని వెళ్ళేసి పక్క పంపించేస్తాడంటండి. ఇలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సంఘమా నువ్వు ఎక్కడ ఉండాలి? దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి భజన చేయకూడదు. నువ్వు ఇలాంటి వాళ్ళకి నువ్వు భజన చేసావంటే నువ్వు కూడా గుంపులో భాగం అవుతావు, అపవాది సంబంధిగా మారిపోతావు, కిడిలో పడిపోతావు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలన్నాడు కదా. అధికార కాంక్ష కలిగిన వారికి దూరంగా ఉండాలి. అది 3వ మాట. 4వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచన భాగం. ఎక్కువ మేలుకు కాదు అన్నారు. మీరు అందరూ కలిసి కూడుకొనుట కీడు కోసమే మీరు కూడుకుంటున్నట్టుగా కనబడుతుంది అంటున్నాడు. ఎందుకు ప్రభువా అలాంటి మాట అంటావు? నువ్వు కీడు కోసం కూర్చోవడం ఏంటి? అందరం కలిసి మేలు చేయాలి కదా కూర్చుంటాం అంటే, నువ్వు చెప్పేది రైటే, కానీ ఏంటి సంగతి అంటే, మొదటి సంగతి ఏంటంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కక్షలు కలిగి ఉన్నారు మీరు. కక్షలు పెట్టుకుని పైగా ఏం చేస్తారు మీరు? అందరూ మేము కలిసి సహవాసం చేస్తున్నాం అంటున్నారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మనసు లోపలేమో కక్ష పెట్టుకుని పైకి సహవాసం చేయగలరా? చేయగలరండి అసలు? లోపలేమో ప్రేమ లేదు, లోపలేమో కక్ష ఉంది, పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తున్నావు. ఎలా ఉండగలుగుతావు? అది మొదటి సంగతి. రెండో సంగతి ఏంటనంటే, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యమో కాదు అన్నాడు. ఇదెందుకు కాదు అంటే, వీళ్ళు కక్షలు కలిగి బల్లలో పాల్పొందుతున్నారు. కక్షలు కలిగి బల్లలో పాల్పంపులు పొందుకునేవారు కీడు అది. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, సంఘం నుంచి విడిపోమని కాదు, నువ్వు దాని నుండి దూరంగా ఉండమంటే నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అది నువ్వేమో కక్ష పెట్టుకుని ఆ కక్షతోనే మరలా ప్రభు యొక్క రాత్రి భోజనం అన్నాడు. అక్కడ ప్రభు యొక్క బలలో మీరు పాల్పంపులు పొందుకుంటూ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడానికి నువ్వు సిద్ధపడిపోయావు. మనసులోనేమో కక్ష ఉంది. ఇప్పుడు మరి అది మంచిదేనా? మాట్లాడట్లేదు చూసారా? ఇలాంటి దానికి సమాధానం చెప్పరు. మరి అది మంచిదేనా? ప్రభు అంటున్నాడు, అసలు మీరు ఇది చేయడం చాలా తప్పు. ఎందుకనంటే చూడండి 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయమంటున్నాడు? నేను బళ్ళిచ్చే ప్రతిసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను, ప్రభువా మేము పరీక్షించుకుంటున్నాం తండ్రి అని. పరీక్షించుకోవడం దాని అర్థం ఏంటి? నీలో ఏముంది? ప్రేమ ఉందా? కక్ష ఉందా? ఎవరిని వ్యతిరేకించావు? ఎవరిని దూషించావు? ఎవరిని ఇబ్బంది పెట్టావు? ఎవరిని బాధ పెట్టావు? నీ మాటల చేత, నీ పనుల చేత ఎవరిని గాయాలు చేశావు? అవన్నీ నీ మనసులోకి తెచ్చుకోవాలి. నీ మనసులోకి తెచ్చుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుని, ప్రభువా నిజమేనాయనా, ఈ విధంగా చేశాను, ఈ విధంగా ప్రవర్తించాను తండ్రి, నన్ను క్షమించు నాయనా అని ప్రభువును వేడుకోవాలి. అది పరీక్షించుకోవడం అంటే. నేనే తప్పు చేయలేదు, నేను ఎవరిని ఏమనలేదు. నాకు తెలిసినంత వరకు ఎవరిని ఏమనకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా?
ఆలోచనలోనో, తలంపుల్లోనో, నోటి మాట ద్వారానో, పనుల ద్వారానో ఏదోటి అంటానే ఉంటారు కదా. అనరా? ఏయ్ అని ఇలాగ మిర్ర చూసావంటే మరి తప్పే కదా. తప్పే కదా. కనుక ఏమన్నా అనకుండా అంటావంటే ఏదోటి అంటానే ఉంటాం. అది నీ కళ్ళ ముందు తెచ్చుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోకుండా ఒకవేళ నువ్వు బల్ల తీసుకుంటే 27వ వచనంలో, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగునంటే పాపం అన్నాడు. వింటున్నారా? ఎలా తీసుకుంటే? కక్షతో తీసుకుంటే అది పాపం అన్నాడు. ఆ పాపం వల్ల నీకేమొస్తుంది? జీతం మరణం వస్తుంది. నువ్వు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతావు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే కక్షలు కలిగి బలలో పాల్పంపులు పొందుకుంటారో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలంటున్నాడు. దాని అర్థం ఏంటంటే అది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి, తప్పు అనే విషయాన్ని గ్రహించాలి. అలా అని అప్పుడు నువ్వు ఎక్కడ రావాలి? బల దగ్గర రావాలి, సమాధాన పడాలంటారు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందో తెలుసా? ఆ బళ్ళిచ్చేవాడు ఎవరికో పడ్డావు, ఆ బళ్ళిచ్చేవాడు కూడా ఎవరికో నచ్చదా. ఇది నీకు ప్రేమ లేదు కదా, నువ్వెలాగిస్తున్నావు? చెయ్యడిపోదా నీకు? నువ్వు కక్షతో బళ్ళిస్తే నీకు చెయ్యడిపోదా? అర్థమవుతుందా? బళ్ళంటే ఏమనుకుంటున్నావు? బళ్ళంటే అది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. అది ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి. అసలు ఇలాంటివి సంఘాలకు రావడం ఇది కీడు అంటున్నాడు దేవుడు. ఒకనికి ఒకడున్న కీడు వేరు, అది వేరు, దాన్ని దీన్ని కలపకూడదు మనం. ఇది కీడు అంటున్నాడు. ఈ కీడుకి నువ్వు దూరంగా ఉండాలంటున్నాడు. ఉండకపోతే అది ప్రమాదం. కాబట్టి అలాంటి కక్షలు కలిగి బలలో పాల్పంపులు పొందుకోవద్దు, అది కీడు. సమాధాన పడాలి దానికి మనం. తర్వాత నేను ఎక్కడికి అమ్మా 5వ చెప్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వచన భాగం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. ఇక్కడ ఎవరు అంటే సౌలు పౌలుగా మారక ముందు చేసినటువంటి పని. ఏంటి మాట అంటే సంఘమును హింసించుట కీడు, సంఘానికి హాని కలిగించుట కీడు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. అదొక 5వ మాట. సంఘానికి హాని కలిగించేవారు దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళకు నువ్వు సంఘం గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే ఇంకా వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళ దూరం పంపించేయడమే. సంఘం గురించి, సేవకుని గురించి, నిజమైనటువంటి చక్కటి పరిచర్య గురించి చెడుగా మాట్లాడితే ఇంకా కామెంట్లు చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు నువ్వు దూరంగా పెట్టే, అంతే. అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉన్నట్టున్నాడు. అది కీడు అంటున్నాడు. ఆ రోజున అననీయ దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, నాయనా అతను నీ కోసం చూస్తున్నాడు, అతను నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి, అతనికి నువ్వు చూపు ఇవ్వాలి, వెళ్ళు అంటే ఆ రోజున అననీయ అంటున్నాడు, ప్రభువా, యెరూషలేములో చాలా మందిని చంపేశాడు, ఆడు మామూలుడు కాదు, ఎంతో కీడు చేశాడు సంఘానికి. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? దమస్కు ప్రాంతానికి వస్తున్నాడు. మళ్ళా అలాంటి వాడి దగ్గర నన్ను వెళ్ళమంటావా అంటాడు. లేదు నాయన, నువ్వు వెళ్ళాలి. ఒకప్పుడు కీడు చేశాడు, ఇప్పుడు సంఘానికి మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఒకప్పుడు సంఘానికి కీడు చేసిన వాళ్ళవే కదా. తెలిసేసామా? తెలియకుండా చేసామా? తెలియక చేశాం. తెలియక ప్రభువును దూషించాం, తెలియక ప్రభువును అన్నాం. కానీ ప్రభు మనల్ని కనికరించి ప్రేమించి తన సన్నిధిలో, తన శరీరంలో మనకు భాగంగా చేసుకుని మనకు అవకాశం ఇచ్చాడు, ప్రేమ చూపించాడు. అప్పుడు తెలియక కీడు చేసాం, ఇప్పుడు తెలుసుండి ఏం చేయాలి? మేలు చేయాలి. అది దేవుడు కోరుకునేది. సంఘాన్ని ఎవరైతే హింసిస్తారో వాళ్ళు కీడు కలిగించే వాళ్ళు. అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండాలంటున్నాడు. మేలు చేయుటలో ఎప్పుడు కూడా సంఘం ముందుండాలి. ఇంట్లో వాళ్ళే కానీ, వీధుల వాళ్ళు కానీ, ఎవరికైనా సంఘం ఏం చేయాలి? మేలు చేయాలి, మేలే చేయాలి. కనుక హింసించే వారికి నువ్వు దూరంగా ఉండాలి. ఎన్ని మాటలైనవి మనకి? మొదటి మాట ఏంటది? ధనాపేక్ష కలిగి దాన్ని ఆశిస్తే, ధనాన్ని ఆశిస్తే, ధనాపేక్ష కలిగి దాన్ని ఆశిస్తే అది కీడు. అలాంటి వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు దేవుని మాటలను ఎదిరించేవాళ్ళు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, కీడు. కనుక వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యంలో ఎదగాలి. దేవుడు
దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళని, సత్యాన్ని ఆశ్రయించే వాళ్ళని ప్రేమిస్తాడంటే వారి ప్రార్థన వింటాడు, కీడు చేసే వారి ప్రార్థన వినడు. 3, థియోత్రఫే లాంటి అధికార కాంక్ష కలిగిన వాళ్ళు ఉన్నారు, అది కూడా కీడే. అలాంటి వారిని కూడా మరి దూరంగా ఉండాలి. కక్షలు కలిగి బలలో పాల్పంపులు పొందుకోకూడదు, అది కీడు అన్నాడు. ఆ తర్వాత సంఘాన్ని హింసిస్తే అది కీడు అన్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏదైనా చేయాలి తప్ప సంఘంలో ఉండి సంఘాన్ని పాడు చేసే పనులు మనం చేయకూడదు, అది కీడు కదా. కనుక మచ్చుకు మీకు 5 విషయాలు చెప్పాను. ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఓ సంఘమా నువ్వేం చేయమంటున్నాడు పౌలు గారు? వాటికి దూరంగా ఉండాలి, మేలు చేయాలి తప్ప కీడు ఎప్పుడు మనము చేయకూడదు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇప్పుడు 5 విషయాలు అయిపోయినాయి మీకు. మార్క్స్ వార్త 3వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం. ఊచ చేయగలవాడు అక్కడ ఉన్నట్ట. మనకి ఇప్పుడు సంఘం ఎట్లాగో అక్కడ సమాజ మందిరంలో అలాగా ఆరాధన చేసేవాళ్ళు, అక్కడ ఊచ చేయగలవాడు ఉన్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే వాడి మీద నేరం మోపాలని వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే విశ్రాంతి దినం కదా, ఒకవేళ విశ్రాంతి దినములో ఈ బోధకుడు వచ్చి అతన్ని స్వస్థపరుస్తాడేమో చూద్దామనుకుని వాళ్ళు చూస్తా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వచ్చి 4వ వచనంలో వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? విశ్రాంతి దినం అన్నారు మీరు, రైటే. మరి మేలు చేయాలా కీడు చేయాలా? మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని అడుగుతున్నాడు. వాళ్ళని అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని ప్రేమించి శనివారం విశ్రాంతి దినం, సబ్బాత్ దినం అంటారు కనుక ఆ రోజే చేయాలి, ఈ రోజు ఇంకా ఏమీ చేయకూడదని వాళ్ళ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారేమో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టేసి మేలు చేయడానికి వచ్చానని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. అప్పుడు ప్రభువారు ఏం చేశారు అతన్ని అంటే, వాళ్ళందరూ కూడా నోరు మూసి కూర్చున్నారు. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అంటే వాళ్ళు ఇంకేమీ మాట్లాడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని నీ చెయ్యి చాపమని ఆ మనిషితో చెప్పాను. అతడు చెయ్యి చాపగా అది బాగుపడాను. ఆ ఓచ చేయగలవాడిని బాగు చేశాడు, అంటే మేలు చేశాడు. చూసారా, మేలు చేయుట ధర్మమా అంటే లోకములో ఉన్నటువంటి మనుషులందరూ చాలా వరకు అందరూ ఏం కోరుకుంటారంటే కీడు చేయడానికే ఇష్టపడతారు కదా. సాధారణంగా చూడండి, అర్థం చేసుకోవాలి ఇవన్నీ, ఈ కామన్ సెన్స్ పాయింట్స్ అంటారు వీటిని, ఓకేనా. కనుక మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు. ఓచ చెయ్యగలవాడిని ప్రభు ఏం చేశాడంటే బాగు చేశాడు. ఒకరిని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి, కష్టపెట్టకూడదు. ఈ వారమంతా నువ్వు వెన్నాళ్ళు తిరిగావు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైనా ఎవరైనా బాధ పెట్టాడు? ఆయన మంచి మనసుతో అందరినీ ఆకర్షించుకొని అందరికీ మంచి చేశాడు. కనుక ఒకరిని బాగు చేయడానికి ప్రయత్నం చేయి, బాగు కలిగే మాటలు చెప్పు, వాళ్ళ మనసు గాయం చేయకు, బాధ పెట్టుకో. ఆదివారం వస్తూనే ఇంటి దగ్గర పోట్లాడుకుని వచ్చి దెబ్బలాడుకుని వచ్చి, భార్యాభర్తలు కూడా ఇంటి దగ్గర దెబ్బడేసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఏమన్నట్టుగా మళ్ళీ అలా కూర్చొని ఉంటారు, బల్లో పాలు పంపులు పొందుకుంటారు, వాక్యం వినేస్తారు, అయిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అంటారు మళ్ళా. మరి కోడిముఖాలుగా మంచి లక్షణం అది? చెప్పండి, మంచి లక్షణం అది. కనుక నువ్వు ఇంటి దగ్గర పోరాడుకుని వచ్చి దెబ్బలాడుకుని వచ్చి ఇంటి దగ్గర ఆదరాబాదలుగా మాట్లాడుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఆరాధనలకు కూర్చొని కంగారుగా దేవుని మాటలని, ఇది దేవునికి అవమానం, ఇది కూడా కీడే, ఇది మంచి లక్షణం కాదు. చూడండి ఒకసారి ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ముగించేస్తాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగం. ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి అక్కడ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండనంటున్నాడు. ప్రభువుకు ఉన్నటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండనంటున్నాడు. ఆయన ఎలాంటి మనస్సు ఉంది ఆయనకి? చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఏం చేశాడంట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంటండి. ఆయన దేవునితో నేను కూడా సమానమే కదా, దేవుడు తండ్రి నేను అందరం ఒకటే కదా, అలాంటి స్థితి కదా నాది, నేను ఎందుకు మరి దీన్ని విడిచిపెట్టుకోవడం అని అనుకోలేదంటండి. ఆయన దాన్ని కూడా విడిచిపెట్టాడంటండి. ఆయన
ఎవరి కోసం? మన కోసం. ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునండి. మనుషుల పోలికగా పుట్టాడంటండి. పరమందున్న దేవుడు మనుషుల పోలికగా పుట్టాడు ఈ భూమి మీద మన కోసం. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. పైగా పుట్టినోడు ఎలా ఉన్నాడంటే ధనవంతుడిగా పుట్టలేదు ఆయన. దాసుని స్వరూపం ధరించుకున్నట్టు. దాసుడంటే ఒక పనివాడి కన్నా, ఒక పనివాడిలాగా ఆయన మనసు ఎలా ఉందో మన స్థాయి ఎట్లా ఉంది మరి? దాసుని స్వరూపమేనా? ఇది అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునకు ఉన్నటువంటి ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని దగ్గర ఉండే విడిచిపెట్టే భాగ్యాన్ని నేను అది విడిచిపెట్టేట్టు ఎట్లాగా అనుకోలేదంటారు. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. దేవుని సన్నిధిలో మన అధికారాన్ని విడిచిపెట్టాలి, మన గొప్పతనాన్ని విడిచిపెట్టాలి. ఆయన ఆకారమందు భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపం ధరించుకున్నట్టు అంత గొప్ప మనస్సు ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు, చూడండి అక్కడ ఉంది, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు ఆయన. మనకి మాటల్లోనే దీనత్వం, ప్రవర్తనలో మాత్రం దీనత్వం ఏమాత్రం కనబడదు. ప్రభువా దీనురాలిని దీనుణ్ణి అని ప్రార్థనలో చేస్తాం. ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఎలా ఉంటుంది? మన పరిస్థితి ఎలా ఉంటాయి? దీనత్వం కనబడదు. ప్రభు అలా చేయలేదు. ఆయన దీనునిగా ఈ భూమి మీదకి వచ్చి విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకోడంటే ఆయన దైవత్వాన్ని కూడా తగ్గించుకున్నాడు. ఏమన్నా అందరూ కలిసి రకరకాలుగా మాట్లాడుతున్నారట. ముఖం మీద ఉమ్మూసారు, కాండ్రించి ఉమ్మూసారు. మరి ఆయన దేవుడే కదా, కానీ మారు మాట మాట్లాడలేదు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఈపి మీద కొడా దెబ్బలు కొట్టారండి ఆయన్ని, అయినా సరే మారు మాట మాట్లాడలేదండి. చెంప మీద కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు అని అడిగారటండి, అయినా మాట్లాడలేదంటే. ఆయన దీనత్వం అంటే అది, దీనత్వం అంటే అది, తగ్గింపు స్వభావం అంటే అది. అంత తగ్గించుకోడంటండి. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇది మేలు చేస్తుంది, కీడు చేయదు. మేలు చేస్తుంది. సంఘానికి మేలు చేయడానికి మనం తగ్గే ఉండాలి. సంఘానికి మేలు చేయడానికి మనం విధేయత చూపాలి. సంఘానికి మేలు చేయడానికి ప్రేమను కనుపరచాలి. ఆత్మలు రక్షించడానికి ప్రేమతో ప్రయాసపడాలి. ఇది మేలు చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఉంటుంది కీడు. అందుకనే ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు కదా, మీరేం చేయాలి? ఇప్పుడు ప్రతి విధమైన కీడునకు మీరు దూరంగా ఉండండి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిన పని అంతా చేసి వెళ్ళారు. అలాంటి మనసుతో మనం కూడా చేయాలి. ఇది దేవుని కోరిక. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.